హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర కాంబినేషన్లో 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తాను. చాలా బాగుంటాయి టేస్ట్. అలాగే ముందుగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక వీడియోని లైక్ చేస్తే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. మీరు ఒక వీడియో లైక్ చేయడం వల్ల అది ఇంకొక 10 మందికి రికమెండ్ చేస్తుంది. అలా నా వీడియోని ఇంకొక 10 మంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మిల్ మేకర్స్ తీసుకున్నాను అండి. మిల్ మేకర్స్ కాంబినేషన్లో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మిల్ మేకర్ గోంగూర కాంబినేషన్లో మిల్ మేకర్స్ వచ్చేసి బయట లూజ్ మిల్ మేకర్స్ తీసుకున్నాను. అవేంటంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంటాయి. అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరీ చిన్నవి కంటే కొంచెం మీడియం సైజ్ కానీ పెద్దవి కానీ తీసుకోండి. ఈ కర్రీకి ప్రిపరేషన్కి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఇక్కడ నేను గోంగూరని వాటర్లో వేసుకున్నాను. సాల్ట్ వాటర్లో వేసి ఒక 2 minutes అలా నానబెట్టి తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మిల్ మేకర్స్ని కొంచెం క్లీన్ చేసుకుంటున్నాము. అలాగే కొంచెం హాట్ వాటర్లో వేసేసుకొని మెత్తగా చేసుకుంటున్నాను అనమాట. దానికి ముందుగా స్టవ్ మీద కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పెట్టేసేసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ వాటర్లో మిల్ మేకర్స్ని యాడ్ చేసేసుకొని ఒక 2 minutes వదిలేసామనుకోండి, మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి మనకి మిల్ మేకర్స్ అనేది. నేను ఇక్కడ పక్కకు పెట్టేసేసుకున్నాను. హాట్ వాటర్లో మిల్ మేకర్స్ వేసేసి, మనం మిల్ మేకర్స్ వేసిన తర్వాత ఎక్కువ ఉడికించకూడదండి. ఉడికిస్తే ఏంటంటే మెత్తగా గంజిగా అయిపోతాయి. హాట్ వాటర్లో ఒక 2-3 minutes వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ గోంగూర మగ్గించుకోవడానికి సపరేట్ కళాయి పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోంగూర యాడ్ చేసుకున్నాను. గోంగూర అనేది మనకి ఎంత పులుపు అయితే ఇష్టమవుతుందో అంత తగ్గట్టుగా పులుపు అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో వచ్చిన గోంగూర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ గోంగూర మగ్గేలోపు మిల్ మేకర్స్ని వాటర్లోంచి తీసేసుకొని సపరేట్ జల్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ మరి ఎక్కువ వాటరీగా లేకుండా గట్టిగా మిల్ మేకర్స్ని పిసికేసి తీసుకోండి. అట్లయితే మిల్ మేకర్లో వాటర్ ఎక్కువ లేకుండా ఉంటాయి. ఇక్కడ నేను సపరేట్ చేసేసానండి వాటర్లోంచి మిల్ మేకర్ అంతా. అలాగే ఒకసారి గట్టిగా పైనుంచి ప్రెస్ చేసి పక్కకు పెట్టేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈలోపు గోంగూర ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. గోంగూర అనేది మనకి ఎక్కువ గుజ్జుగా ఏం కానవసరం లేదు. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో కూడా మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి గోంగూర అనేది కొంచెం లైట్గా ఫ్రై అయితే మనకి సరిపోతుంది అనమాట. అందులో వాటర్ ఏమి లేకుండా కొంచెం లైట్గా అబ్జర్వ్ అయిపోయి ఫ్రై అయితే మనకి గోంగూర సరిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి. మనకి గోంగూర అనేది హెల్త్కి చాలా మంచిది. మెయిన్ లేడీస్కి మనకి బ్లడ్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గోంగూర పీరియడ్స్ పెయిన్స్లలో కూడా యూజ్ అవుతుందండి. మీకు ఎక్కువ పీరియడ్స్ పెయిన్స్ వస్తున్నాయి అనుకోండి, పీరియడ్స్కి ముందుగా అంటే ఇప్పుడు పీరియడ్స్ అయిపోయాయి అనుకోండి, ఒక 5 days వదిలేసేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ గోంగూర కషాయం హాట్ వాటర్లో గోంగూర వేసేసి ఒక 5 minutes మరిగించుకొని ఆ వాటర్ తాగండి. నెక్స్ట్ మంత్కి మీకు ముందున్న పెయిన్కి ఆ పెయిన్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంత పెయిన్ అనిపించదు, కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది, స్టమక్ పెయిన్ అది. ఇక్కడ నేను కర్రీ తాలింపు పెట్టేసేసుకుంటున్నాను. గోంగూర పక్కకు పెట్టేసుకున్నాను, మగ్గిపోయింది. ఇందులో ఒక సపరేట్ కళాయి తీసుకొని ఆయిల్ తీసుకొని అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, సాజీరా, అలాగే కొద్దిగా సోంపు తీసుకుంటున్నానండి. సోంపు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి, లేదంటే వదిలేయండి. దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం లైట్గా. ఇందులోకి ఏంటంటే సోంపు యాడ్ చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. అందుకని కొద్దిగా సోంపు అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్, కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్ ముందుగా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మిల్ మేకర్స్తో ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఇలా గోంగూర కాంబినేషన్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టమోటా కూడా యూస్ చేస్తున్నానండి. అదేంటి గోంగూర పులుపు ఉంటుంది కదా, మళ్ళీ టమోటా అని ఆలోచించొద్దు. టమోటా ఫ్లేవర్ తగిలితే అది డిఫరెంట్ ఫ్లేవర్, అది చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ నేను తెల్ల గోంగూర తీసుకున్నాను. తెల్ల గోంగూర అంత ఎక్కువ పులుపు అనేది ఉండదు. టమోటా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఎర్ర గోంగూర యూజ్ చేస్తున్నట్టయితే మాత్రం టమోటా వద్దు మాకు ఎక్కువ పులుపు అనిపిస్తుంది అంటే ఇగ్నోర్ చేసేయండి, పర్లేదు. టమోటా పులుపు డిఫరెంట్ ఉంటుంది, గోంగూర పులుపు మనకి డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా తెల్ల గోంగూర యూజ్ చేసేటప్పుడు తెల్ల గోంగూర టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా ఎర్ర గోంగూర టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఇంట్లో వెళ్ళిన తెల్ల గోంగూర కొద్దిగా యూజ్ చేస్తున్నాను. ఇందులోకి టమోటా యాడ్ చేసిన తర్వాత టమోటా అనేది మెత్తగా మగ్గించుకోవాలండి. మెత్తగా మగ్గిన లోపు మనం ఇక్కడ ముందుగా గోంగూర ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర అనేది మిక్సీ పట్టి తీసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నామండి. అలాగే కొద్దిగా కల్లుప్పు కూడా. పచ్చిమిర్చి డైరెక్ట్గా పచ్చి యాడ్ చేయకుండా ఇలా మగ్గించుకొని యాడ్ చేయడం వల్ల
ఆ స్పైసీనెస్ అనేది లెవెల్గా ఉంటుందన్నమాట. మరి ఎక్కువగా ఘాటుగా అట్లా ఉండడం కాకుండా లెవెల్గా ఉంటుంది. ఇక్కడ టమోటా అనేది మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. టమోటా అనేది మెత్తగా మగ్గిపోవాలి, పీసెస్గా లేకుండా మెత్తగా మగ్గిపోతే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కర్రీలోకి. ఇక్కడ టమోటా ఆల్మోస్ట్ నాకు మొత్తం మెత్తగా మగ్గిపోయిందండి. అక్కడక్కడ కొంచెం పీసెస్ ఉంటే కొంచెం గెంటితో అటు ఇటు చితికేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. మనకి పీసెస్ లాగా ఉంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఆ పీసెస్ కాడ మొత్తం గ్రేవీ లాగా థిక్గా అయిపోయింది అనుకోండి, బాగుంటుంది కర్రీ. ఇక్కడ మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర, ఆ పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి గ్రేవీ అనేది ఏ విధంగా థిక్గా కావాలా లూజ్గా కావాలని చూసి యాడ్ చేసుకోండి వాటర్ అనేది. నార్మల్గా అందాదగా చెప్పాలంటే నేను ఇక్కడ 1 కప్పు మిల్ మేకర్స్కి ఆకుకూర అనేది మగ్గించుకున్న తర్వాత 1.5 కప్పు వరకు ఉందండి. అంటే ఆ గోంగూర మగ్గిన తర్వాత 1 కప్ నుంచి 1.5 కప్పు వరకు తీసుకుంటే ఆ పులుపు దానికి లెవెల్గా ఉంటుందన్నమాట. మరి ఎక్కువగా లేకుండా చూసి యాడ్ చేసుకోండి. గోంగూర పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో గోంగూర పేస్ట్ అనేది ఒక 2 or 3 minutes బాగా ఉడకాలి. అందుకనే ముందుగా చెప్పానమాట, పచ్చిమిర్చి అవి వేసుకొని మగ్గించుకునేటప్పుడు కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది అని చెప్పేసి. అప్పుడు కొంచెం లైట్గా మగ్గినా కానీ మనం ఇప్పుడు ఆనియన్స్ టమాటోతో వాటి మగ్గించుకుంటున్నాం కదా, ఈ టైంలో మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఆయిల్ అంతా చూసారా పైకి వచ్చేసేసింది. ఇంకా గోంగూర పేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. ఇందులోకి మిల్ మేకర్స్ అవి యాడ్ చేసేసుకొని ఉడికిచ్చేసుకోవడమే. ఇక్కడ నేను తగినన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీకు మరీ లూజ్గా కావాలనుకోండి కొంచెం లూజ్గా యాడ్ చేసుకోండి, లేదా థిక్గా కావాలనుకోండి కొంచెం వాటర్ అనేది తగ్గించి యాడ్ చేసుకోండి. అలా మనకి థిక్నెస్ కోసము వాటర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్ మిల్ మేకర్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గోంగూర ఫ్రై చేసుకున్నాం కదా ముందుగానే, అంటే కర్రీలో ఆల్రెడీ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes ఉంచుకున్నాం కదా. మళ్ళీ ఈ వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలంటే ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మిల్ మేకర్స్ యాడ్ చేసేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసిన తర్వాత మిల్ మేకర్స్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే నేను ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేశాను, అంతేకాకుండా మనం మసాలా తాలింపులు యాడ్ చేసాం కాబట్టి నాకు ఇవి అక్కడికక్కడ సరిపోతుందని ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. మనకు బాగా ఉడికి పైనుంచి అంతా ఆయిల్ రావాలండి. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది సైడ్స్ అంతా ఆయిల్ వచ్చేసేసింది. ఈ విధంగా వస్తే మనకి ఈ మిల్ మేకర్స్ గోంగూర కాంబినేషన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, అట్లాగే పులావ్స్ అవి చేసుకుంటాం కదా, వెజ్ పులావ్స్, టమోటా బాత్, అలాంటి వాటిల్లో కూడా అన్నిట్లలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ మిల్ మేకర్ గోంగూర కర్రీ అనేది. ఇంకా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. గోంగూర కదా పుల్లగా తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా నేను మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కొంచెం వేడి చల్లారిన తర్వాత సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను మరీ థిక్గా కాకుండా లైట్గా కాకుండా మీడియంగా చేసుకున్నానండి గ్రేవీ అనేది. నెక్స్ట్ రెసిపీ కూడా గోంగూర కాంబినేషన్తోనే అనమాట. గోంగూర అండ్ ఎగ్ గ్రేవీ, ఇది కూడా అద్దరిపోతుందండి. అసలుకి ఎగ్స్ నార్మల్గా బాయిల్ చేసుకొని నార్మల్గా కర్రీ చేసుకునే దానికంటే ఈ విధంగా గోంగూర కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా గోంగూర అనేది మన హెల్త్కి చాలా మంచిది అని. మనం తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎప్పుడు గోంగూర పచ్చడి, గోంగూర ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను, తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు అండి గోంగూరతోటి. మనము ఎన్ని టైప్స్ కావాలంటే అన్ని టైప్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ముందుగా ఎగ్స్ అనేది ఉడికించి తీసుకున్నాను, ఆ తర్వాతకి గోంగూర అనమాట. గోంగూర క్లీన్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఎర్ర గోంగూర యూజ్ చేస్తున్నాను. ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది, ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది ఎర్ర గోంగూర, అందుకని అది యూజ్ చేస్తున్నాను అనమాట. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని గోంగూర వేసేసుకుంటున్నానండి. గోంగూర అనేది ముందుగా మగ్గించేసుకుంటున్నాను. ఈ గోంగూర అనేది ముందుగా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర కొత్తిమీర రెండే యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కావాలనుకుంటే కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం పుదీనా అనేది కొద్ది క్వాంటిటీ వేసినా కానీ ఆ టేస్ట్ అదంతా ఆ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అనమాట. మొత్తం పుదీనా స్మెల్లే వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ నేను పుదీనా అనేది యూస్ చేయలేదు. ఓన్లీ గోంగూర కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కాడలతో సహా యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీరని. ఎందుకంటే నెక్స్ట్ ఇది మిక్సీ పట్టేసేసుకుంటాం కాబట్టి ఏం పర్లేదని కొంచెం కాడలతో పాటు యాడ్ చేసేసుకొని ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్
గోంగూర అంతా మనకు దగ్గరగా ఫ్రై అయింది. కొత్తిమీర కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై సరిపోతుంది. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ అలానే వదిలేసాను అనమాట. కొంచెం దగ్గరికి మొత్తం మగ్గిపోవాలని చెప్పేసి ఒక 2 మినిట్స్ అలానే ఆ వాటర్ అంతా పీల్చేసేసుకొని, మనకి ముందుగా ఏంటంటే గోంగూరలోంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాతనే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను గోంగూరలోంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాతనే కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది వదిలేసేసాము. నెక్స్ట్ వచ్చేసి సపరేట్ కళాయి పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఇది వచ్చేసి గ్రేవీ కోసం అండి. నార్మల్గా ఇక్కడ గ్రేవీ అనేది మనం పెద్ద పెద్ద పీసెస్ ఇవి యాడ్ చేయకుండా మనం పేస్ట్ లాగా చేసి యాడ్ చేస్తున్నాం అనమాట. ఇందులోకి ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియను, అలాగే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క కొద్దిగా, 2 ఇలాచి, 4 లవంగాలు, అలాగే కొద్దిగా నువ్వులు, అలాగే జీడిపప్పు అనమాట. నువ్వులు వచ్చేసేసి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, జీడిపప్పు వచ్చేసేసి ఒక 10 నుంచి 12 జీడిపప్పులు. ఒకవేళ జీడిపప్పులు మాకు ఇంట్లో లేవు అనుకుంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది ఉన్నా కానీ కొద్ది క్వాంటిటీ పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేయండి. పచ్చి కొబ్బరి ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ముందుగా ఆనియన్స్ ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువగానే యాడ్ చేసాను అనమాట ఇందులోకి. అవి కొంచెం మాడకుండా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ కూడా. ఎగ్ రెసిపీ డైలీ చేసుకునే రెసిపీస్ బోర్ కొడితే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. రెసిపీస్ చాలా బాగుంటాయి. 2 రెసిపీస్ గోంగూర కాంబినేషన్తో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ గోంగూర ముందుగా చల్లార్చుకున్నాం కదా, గోంగూర మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఫ్రై అయినవి కూడా మనం అన్నీ ఆ గోంగూర పేస్ట్లోని వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి. లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటామన్నా కానీ వాటర్ యాడ్ చేసి కూడా మిక్సీ పట్టేసేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు ఇవి యాడ్ చేసేసుకొని ఇందులోకి ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఎగ్స్ ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను స్టవ్ అనేది స్లిమ్లోనే పెట్టేసేసుకున్నాము. హైలో అస్సలు పెట్టొద్దు, స్లిమ్లోనే పెట్టేసేసుకొని కొంచెం ఉప్పు, కారము, పసుపు, అలాగే మనకు గరం మసాలా కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం లైట్గా. ఇక్కడ ఉప్పు, పసుపు అవి 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మరీ చెప్తున్నాను, ఆయిల్లో ఎగ్స్ వేసిన తర్వాత మనం అలానే వదిలేస్తే అడుగు మాడిపోతాయండి. ఎగ్స్ ఎక్కడికక్కడికి మాడిపోయి మొత్తం ఊడొస్తాయి అన్నమాట. మనం అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎగ్స్ ఆయిల్లో వేసేసిన తర్వాత అలానే అస్సలు వదిలేయకూడదు. మనం మీడియం హైలో పెట్టామనుకోండి మొత్తం మాడిపోతూ ఉంటుందన్నమాట. మీడియంలో నుంచి స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు కదుపుతూ మనం ఎగ్స్ ఫ్రై చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ముందుగా ఒక 2-3 టైమ్స్ ఒక టీ స్పూన్ లాంటివి తీసుకొని వాటితో కలిపాము. ఆ తర్వాతకి ఏంటంటే మనకి మధ్యలో ఎగిరి చిట్లు పడుతూ ఉంటుంది అనమాట ఎగ్లోంచి వాటర్ అదంతా. అలా కాదని చెప్పేసి ఇంకా అటు ఇటు సైడ్స్ పట్టుకొని కొంచెం అటు ఇటు ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అటు ఇటు ఊపుతూ మనం ఫ్రై చేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట ఎగ్స్ అనేది. ఇక్కడ నేను మీడియంలోంచి స్లిమ్లోకి అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మీరు పర్ఫెక్ట్గా ఫ్రై అయింది మనకి ఎగ్స్ అనేది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవడమే. కరెక్ట్గా ఇక్కడ కొంచెం రెడ్డిష్ కలర్లో ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. మీరు ఒకవేళ స్టవ్ అనేది ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అలానే వదిలేసారనుకోండి, ఎగ్స్ అంతా అడుగంతా కింద కళాయికి అతుక్కొని పోయి మనకి ఈక్వల్గా అనేది ఫ్రై కావన్నమాట. అలా కాకుండా ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకుంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఎగ్స్. ఇంకా నేను ఇదే కళాయిలో కర్రీ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని జీలకర్ర యాడ్ చేసేసాము ఆయిల్లోకి. ఇంకా అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. ఏంటంటే ఆయిల్ స్టవ్ అనేది హైలో పెడితే మనం ముందుగా కారం, ఉప్పు యాడ్ చేసాం కదా, నల్లగా మాడిపోతుంది. అందుకని స్లిమ్లో పెట్టేసేసి నిదానంగా ఫ్రై చేస్తూ ఉన్నాము. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా గోంగూర అలాగే కొత్తిమీర కలిపిన పేస్ట్, అలాగే ముందుగా ఆనియన్స్ మసాలా అన్నీ యాడ్ చేసుకున్న పేస్ట్, ఆ పేస్ట్ అంతా యాడ్ చేసేసుకుంటున్నాం. కళాయిలోకి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి, ఓన్లీ ఈ పేస్ట్ మాత్రం యాడ్ చేసేసుకొని
ఒక 2 ఆర్ 3 మినిట్స్ పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాతకి లైట్గా కొద్దిగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ముందుగా మాత్రం వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండానే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ గ్రేవీ అంతా బాగా ఫ్రై కావాలన్నమాట. అలా అయితే నా టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి, లేదా అడుగు అనేది మాడిపోతుంది అనమాట. మనకి అడుగు అనేది మాడిపోయేసేసి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మొత్తం మాడుతుంది. ఒకవేళ ఇంతసేపు మేము కలుపుకోలేము అనుకుంటే స్టవ్ అనేది స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 ఆర్ 3 మినిట్స్ అలానే మగ్గిచ్చేసేసుకున్న సరిపోతుంది. ఒక 5 మినిట్స్ నాన్ స్టాప్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మిక్సీ జార్లో ఆల్రెడీ కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత సాల్ట్ కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం కారం అనేది యాడ్ చేయలేదు, అలాగే పచ్చిమిర్చి అవి యాడ్ చేయలేదు, ఓన్లీ మసాలాలు మాత్రమే యాడ్ చేసుకున్నాం కదా. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఉప్పు అండ్ కారం అనేది యాడ్ చేసేసుకొని ఈ ఉప్పు కారం బాగా కలిసేలా కలిపేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట 2 ఆర్ 3 మినిట్స్. ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ లాగా పట్టి యాడ్ చేసాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసేసుకున్నాము. అలానే ఈ విధంగా మనకి మొత్తం పైనంతా కొంచెం లైట్గా ఆయిల్ ఫామ్ అవుతూ వస్తుందన్నమాట. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి, లేదంటే గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఈ పెరుగు యాడ్ చేసిన ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత కూడా మనకి గ్రేవీకి మొత్తం అంతా బాగా పట్టేలాగా మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కలుపుకోవడం మీదనే ఉంటుంది, ఎందుకంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎక్కువగా మనం కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ స్టవ్ కాడ ఒక 5 మినిట్స్ లేవు అంటే స్టవ్ అనేది కంపల్సరీ స్లిమ్లోనే పెట్టుకొని ఉండాలి. అట్లా లేవు అనగానే సరిపోతుంది, లేదా మీడియంలో అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా మాడిపోతుంది అనమాట. ఈ గ్రేవీ అనేది ఇంత కష్టపడి చేసినా కానీ చాలా ఈజీగా ఖాళీ అయిపోతుందండి. మీరు ఎంత కర్రీ ప్రిపేర్ చేసినా కానీ చిటికలో ఖాళీ అయిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది గోంగూర కాంబినేషన్తో. స్పెషల్గా ఏదైనా తినాలంటే మాత్రం నేను ఇది రికమెండ్ చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి మనకి కర్రీ. ఆల్మోస్ట్ మొత్తం ఆయిల్ కూడా కొంచెం లైట్గా పైకి వచ్చిందనమాట. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మనము ఫ్రెష్ క్రీమ్ కానీ పెరుగు కానీ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటప్పుడు ఏంటంటే మనకి బాగా ఉడికిన తర్వాతనే యాడ్ చేయాలి, లేకపోతే కొంచెం లైట్గా ఒగరు అనిపిస్తుంది అనమాట గ్రేవీ అనేది. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ పిన్ టు పిన్ నేను చెప్పాననే అనుకుంటున్నానండి వీడియోలో. ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ఫాలో అయ్యి ట్రై చేయండి. మీకు ప్రతిసారి నాన్ వెజ్ బదులుగా ఇదే వండి పెట్టమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గ్రేవీ అనేది. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసాను, ఇంకా రెడీ అయిపోయింది మనకి కర్రీ అనేది. మొత్తం ఆయిల్ అంతా చూసారా ఎలా పైకి వచ్చేసేసిందో. కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్, ఎక్కువసేపు ఉంచకూడదు. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా వేడి చల్లారిన తర్వాత ఇంకా సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేసి వదిలేసానండి ఒక 5 మినిట్స్. ఎప్పుడైనా సరే ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కానీ కొద్దిగా ఆ వేడి అనేది కొంచెం తగ్గేంత వరకు వదిలేస్తాను. అలా అయితేనే ఆ కర్రీకి ఆ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి కర్రీ అనేది, చాలా బాగుందనమాట టేస్టీగా. ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.